తెలుగులోనా? అందరు తెలుగు వాళ్ళా? No, we're very happy and honored to receive Sharmila Garu as the president of the AP Congress Committee. And all the issues that she has raised are issues that are very close to our heart also. And we have been championing right from the day the division took place on all these issues. Privatization of the Vizag steel plant, on the issue of Kadapa's factory that they promised to open up, on the issue of various other things, the industrial corridor, all the issues that have been mentioned. సో మేము సపోర్ట్ చేస్తూ వచ్చాం, సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఈ ఇష్యూని మేము ఇండిపెండెంట్గా కూడా రేస్ చేసాం, కానీ ఇప్పుడు ఆవిడ మనవి చేశారు, మేము దానికి అంగీకరిస్తున్నాం. దీన్ని ఈ అన్ని ఇష్యూస్ మీద స్పెషల్ ప్యాకేజు ఆంధ్రప్రదేశ్కి కావాలనే విషయం ఈ మాట ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్లో కూడా మా మెంబర్స్ దీన్ని వాయిస్ చేస్తారు, డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి. ఈ మోదీ గారు వచ్చినప్పుడే 2014లో అప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు కాదు మీరు అడిగేది, 10 సంవత్సరాల వరకు మేము ఇస్తూ ఉన్నారు. వాళ్ళే చెప్పిన మాట ఇది. కానీ దాని తర్వాత ఇప్పటి వరకు ఒక్క ముందడుగు వేయలేదు. ముందడుగు వేయడమే కాదు,